ఒకప్పుడు హైదరాబాద్ ఉండేది. మత విద్వేషాలు సృష్టించేవాళ్ళు. ఎంత దురదృష్టం అంటే పక్కన పోతూ పోతూ ఒక ముస్లిం ఒక హిందువును పొడిచేవాడు. ఆ హిందువులు ఒక 5 మంది ముస్లింలు పొడిచేవాళ్ళు. వీళ్ళు 10 మందిని పొడిచేవాళ్ళు. ఎవరు క్రియేట్ చేశారు? స్వార్థ పరులు క్రియేట్ చేశారు. ఆ రోజు మత సామరస్యాన్ని కాపాడి అలాంటి వాళ్ళని తుదముట్టించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. రాయలసీమలో మీరు గుర్తుపెట్టుకోవాలి, ఎలక్షన్లు వస్తే బాంబులు అడిగేవాళ్ళు. అందరూ బూతుల ఎక్స్పెండిచర్ కోసం ఏదో ఖర్చుల కోసం అడిగితే రాయలసీమలో మాత్రం మాకు ఇన్ని బాంబులు కావాలి బూత్ కని అడిగేవాళ్ళు. నేను అనేవాళ్ళు ఇది ఎక్కడ అని. సార్ అది లేకపోతే పని కాదనేవాళ్ళు. అలాంటిది నేను ఒకటే ఆలోచించాను, రాయలసీమకు అన్యాయం జరుగుతా ఉంది. ఈ బాంబుల వల్ల అభివృద్ధి ఆగిపోతా ఉంది. దోపిడీదారులు వస్తున్నారని నిర్మోహమాటంగా యాక్ట్ చేశాను. మా వాళ్ళని అరెస్ట్ చేశా. తర్వాత అవసరం తాట తీశా. రాయలసీమలో ఇప్పుడు ముఠాలే లేవు, ఫ్యాక్షన్లే లేవు, చంపుకోవడం లేవు, చంపేది లేవు. వీళ్ళని చూసి సినిమాలు కూడా తీసేది లేదు ఇప్పుడు.